సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వ్యాగటెడ్ తెలుగు. టుడే వీడియోలో ప్రీ మార్కెట్ అనాలిసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ 2 డేస్ మార్కెట్ మనం అనాలిసిస్ చేస్తే కంప్లీట్గా మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లో అయితే ఉంది. చూడండి, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ 7 టైమ్స్ రెజిస్ట్రేషన్ జరిగింది. అండ్ మనకి టాప్లో అయితే సో ఇది కూడా ఎగ్జాంపుల్, ఇది హై అనుకుంటే ఇది ఏంటి లోవర్ రైస్ ఇవన్నీ కూడా ఇది కూడా రెసిస్టెన్స్ కిందే కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే మార్కెట్ అక్కడి నుంచి అగ్రెసివ్గా రిజెక్షన్ జరిగింది కాబట్టి. సో ఇక్కడ కూడా సెలర్స్ ఉన్నారు. సో చాలా రేంజ్ బౌండ్లో ఉంది కాబట్టి మార్కెట్, ఇటువంటి మార్కెట్లో మనకు ఛాన్స్ రావాలంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే డైరెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇమీడియట్గా ఛాన్స్ రావాలంటే ఒక సపోర్ట్ దగ్గర కానీ లేదంటే ఒక రెసిస్టెన్స్ దగ్గర కానీ వస్తే సో ఇమీడియట్గా వచ్చేస్తుంది. లైక్ చూడండి ఇక్కడ, ఓకే, ఇన్ కేస్ మార్కెట్ టుడే ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ ఓపెన్ అయ్యి ఒక డౌన్ టర్న్ ఏమన్నా ప్యాటర్న్ కానీ వచ్చిందంటే మార్కెట్ ఏమవుద్ది ఛాన్స్ ఉంది. సో ఇలా డౌన్ అవ్వి సో ఇక్కడ ఇంకో స్వింగ్ క్రియేట్ అవుద్ది. స్వింగ్ క్రియేషన్ జరిగి డైరెక్ట్ ఇట్లా డౌన్ ట్రెండ్ అయిపోద్ది. సో ఇన్ కేస్ ఇక్కడ ఓపెన్ డైరెక్ట్ మనకి ఒక సెల్లర్ జోన్లో ఓపెన్ అయ్యి ఒక బేరిస్ ప్యాటర్న్ కానీ వస్తాయి. బట్ ఎందుకు ఇక్కడ స్వింగ్ క్రియేషన్ జరిగింది? సో అది మెయిన్ పాయింట్. మోస్ట్ ఆఫ్ ది టైం జరిగింది. సమ్ టైమ్స్ ఏమవుద్దంటే మార్కెట్ డైరెక్ట్ డౌన్ ట్రెండ్ అయిపోద్ది కానీ బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇక్కడ స్వింగ్ క్రియేషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. సో రీజన్ ఏంటంటే ఇది మనకి సపోర్ట్ అవుద్ది కాబట్టి. సో ప్రైస్ ఇక్కడ ఉందంటే ఇక్కడ ఓపెన్ అయిందంటే ఇది సపోర్ట్ కాదు. ఈ సపోర్ట్ దగ్గర ప్రైస్ అని బ్యాక్ వచ్చి మళ్ళీ డౌన్ ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే డౌన్ మళ్ళీ అగైన్ ఎందుకు అవుతుందంటే సో ఫస్ట్నే రెసిస్టెంట్ తీసుకుంది కాబట్టి. ఓకే, సేమ్ అలాగే మార్కెట్ కానీ ఇన్ కేసు ఈ మిడిల్లో అంటే ఈ పార్ట్లో ఎక్కడ ఓపెన్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ అయిందంటే సేమ్ మళ్ళీ అగైన్ సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది కాబట్టి బయర్స్కి ఇంపార్టెంట్ చేస్తాం. బట్ ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి సో మార్కెట్ చాలా టైం తీసుకుంటుంది. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ సో ఇట్లా వెళ్తుంది. సో ఈ టైప్ మార్కెట్లో కొంచెం లేట్ అవుద్ది. ఓన్లీ ఇన్ కేసు మనకి రెసిస్టెన్స్ దగ్గర కానీ ఓపెన్ అయ్యి బేరిష్ ప్యాటర్న్ కానీ వచ్చిందంటే సో ఇమీడియట్గా డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో బట్ సపోర్ట్ దగ్గర ఓపెన్ అయిందంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇన్ కేస్ ఇక్కడ ఓపెన్ అయినా ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ అయిందంటే సో ఇది రెసిస్టెన్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి అయినా బేరిష్ ప్యాటర్న్ వచ్చినా సరే డౌన్ ట్రెండ్కి ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే వితౌట్ సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది కాబట్టి. అదే మీకు ఇక్కడ సపోర్ట్ దగ్గర ఓపెన్ అయిందంటే సో మనకి ఇక్కడ రిజెక్షన్ వచ్చినా మళ్ళీ మార్కెట్ ఆఫ్ స్వింగ్ క్రియేషన్ జరిగి మళ్ళీ అగైన్ అప్ ట్రెండ్కి వెళ్ళిపోద్ది. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్నే ఎక్కడ ఓపెన్ అయింది అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఫస్ట్నే సపోర్ట్ దగ్గర ఓపెన్ అయిందంటే అప్ ట్రెండ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బట్ మనకి నియర్లో ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ మార్కెట్ అని బ్యాక్ వస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ అగైన్ అప్ ట్రెండ్కి వెళ్తుంది. సేమ్ అలాగే మళ్ళీ మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయిందంటే డౌన్ ట్రెండ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే, సో మళ్ళీ ఇక్కడ స్వింగ్ క్రియేషన్ జరిగి మళ్ళీ డౌన్ ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సపోర్టు అండ్ ఇది ఒక సపోర్టు ఇలా ఉన్నాయి కాబట్టి. అండ్ ఈ 2 సినారియోస్ కాకుండా అండ్ మార్కెట్ ఇన్ కేస్ మిడిల్ ఓపెన్ అయింది అనుకోండి. సో మిడిల్‌లో ఓపెన్ అయ్యేటప్పుడు మనం ఏం చేయాలంటే మినిమమ్ మార్కెట్‌కి ఒక 2 అవర్స్ గానీ, ఒక 1 అవర్ గానీ ఇవ్వాలి టైం అనేది. ఎందుకంటే ఆ 2 అవర్స్‌లో మనకి సో స్ట్రాంగ్‌గా ఎవరున్నారు ప్రెజెంట్ మార్కెట్‌లో. మనకి ఒక ఓకే, ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. అంటే ప్రెజెంట్ మార్కెట్‌లో హైయర్ లోస్ క్రియేషన్ జరగడం, లేదా మార్కెట్ సేమ్ సపోర్ట్ దగ్గర అంటే ఆల్రెడీ ఒక రిజెక్షన్ దగ్గర మళ్ళీ వేరే అదే రిజెక్షన్ దగ్గర మళ్ళీ బయర్స్ యాడ్ అవ్వడం. సో ఇటువంటివి జరిగినాయి అనుకోండి, ఎగ్జాంపుల్. దెన్ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇదంతా జరగాలంటే టైం పడదు కాదు. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయిందంటే మనకి ఇమీడియట్‌గా ఛాన్స్ వస్తది. బట్ ఈ మిడిల్‌లో గాని ఓపెన్ అయితే నా సజెషన్ ఏంటంటే మినిమమ్ మార్కెట్ 2 అవర్స్ ఇచ్చేయండి. 2 అవర్స్ దాకా మనకి ట్రేడ్ చేయవసరం లేదు మిడిల్‌లో గాని ఓపెన్ అయితే. సేమ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినా సరే 24,500 దగ్గర స్ట్రాంగ్ కాల్ సెల్లర్స్ ఉన్నారు. అండ్ అలాగే పుట్ సెల్లర్స్ 24,300 దగ్గర ఉన్నారు. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అలాగే ఉంది. మీకు బాటమ్ సైడ్ సపోర్ట్‌లున్నాయి. టాప్ సైడ్ లోవర్ ఐస్ విత్ రెసిస్టెన్స్‌లున్నాయి. ఓకే, ఏదన్నా సరే టుడే మార్కెట్ కొంచెం టైం అయితే తీసుకుంటది. వితౌట్ సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయితే. సో గిఫ్ట్ నిఫ్టీ సేమ్. గిఫ్ట్ నిఫ్టీ కూడా సేమ్ అలాగే ఉంది. ఇది కొంచెం చూడండి. బాటమ్ సైడ్ మనకి స్ట్రాంగ్‌గా ఉంది సేమ్. ఇది కూడా సేమ్ అలా ఉంది కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది టుడే మార్కెట్‌లో. ఓకే.